మిత్రులందరికీ శుభోదయం. ఉదయబాబు మినిమం బేసిక్స్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో విద్యాధనం యొక్క ప్రాశస్యాన్ని తెలిపేటువంటి మరొక పద్యము, దాని యొక్క భావము, ఆ భావాన్ని మరింత వివరణగా అర్థం చేసుకునే విధంగా చదువుకుందాం, నేర్చుకుందాం. ముందుగా పద్యం మీకోసం 3 సార్లు చదవడం, అనంతరం భావం ఒకసారి చదివి వినిపించడం చేద్దాం. శాస్త్రాణ్యధీత్యాపి భవంతి మూర్ఖాః యస్తు క్రియావాన్ పురుషః స విద్వాన్ సుచింతితం చౌషధమాతురాణాం న నామమాత్రేణ కరోత్యరోగం. శాస్త్రాణ్యధీత్యాపి భవంతి మూర్ఖాః యస్తు క్రియావాన్ పురుషః స విద్వాన్ సుచింతితం చౌషధమాతురాణాం న నామమాత్రేణ కరోత్య రోగం. శాస్త్రాణ్యధీత్యాపి భవంతి మూర్ఖాః యస్తు క్రియావాన్ పురుషః స విద్వాన్ సుచింతితం చౌషధమాతురాణాం న నామమాత్రేణ కరోత్య రోగం. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం. ఎన్ని శాస్త్రాలు చదివినా వాటిని ఆచరణలో పెట్టని వారు నిజమైన జ్ఞానులు కారు. చదివిన జ్ఞానాన్ని జీవితంలో అమలు చేసేవారే నిజమైన విద్యావంతులు. అలాగే ఎంత మంచి ఔషధమైనా దాని పేరు చెప్పడం వల్ల మాత్రమే వ్యాధి నయం కాదు, దానిని వాడినప్పుడే మనకు ఆరోగ్యం చేకూరుతుంది కదా. బాగుంది కదా ఈ పద్యం యొక్క భావం. ఈ భావాన్ని మరింత వివరంగా తెలుసుకుందాం. ఈ పద్యం విద్యార్థులకు విద్య యొక్క అసలైన లక్ష్యాన్ని తెలియచేస్తుంది. పాఠాలను కంఠస్థం చేయడం, పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం మాత్రమే విద్య కాదు. చదివిన విషయాలను నిత్య జీవితంలో ఆచరించడం వల్లనే విద్యకు విలువ ఏర్పడుతుంది. ఉదాహరణకు, పరిశుభ్రత గురించి చదివిన విద్యార్థి తన పరిసరాలను శుభ్రంగా ఉంచితేనే ఆ జ్ఞానం సార్థకమవుతుంది కదా. నిజాయితీ, క్రమశిక్షణ, సమయ పాలన, పర్యావరణ పరిరక్షణ వంటి మంచి విలువలను జీవితంలో పాటించినప్పుడే విద్య ఫలిస్తుంది. నేటి సమాజానికి జ్ఞానం ఉన్నవారి కంటే ఆ జ్ఞానాన్ని మంచి పనుల కోసం ఉపయోగించే వ్యక్తులే ఎక్కువ అవసరం. కాబట్టి ప్రతి విద్యార్థి చదివిన విషయాన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించాలి. జ్ఞానం మరియు ఆచరణ ఈ రెండూ కలిసినప్పుడే వ్యక్తి విజయవంతుడిగా, ఆదర్శ పౌరుడిగా, సమాజానికి ఉపయోగపడే మహోన్నత వ్యక్తిగా ఎదుగుతాడు. ఇది ఈ పద్యం యొక్క వివరణ. చాలా బాగుంది కదా. ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము, దాని యొక్క భావం మరొక్కసారి మీకోసం. శాస్త్రాణ్యధీత్యాపి భవంతి మూర్ఖాః యస్తు క్రియావాన్ పురుషః స విద్వాన్ సుచింతితం చౌషధమాతురాణాం న నామమాత్రేణ కరోత్య రోగం. ఈ పద్యం యొక్క భావం. ఎన్ని శాస్త్రాలు చదివినా వాటిని ఆచరణలో పెట్టిన వాళ్ళు నిజమైన జ్ఞానులు కారు. చదివిన జ్ఞానాన్ని జీవితంలో అమలు చేసేవారే నిజమైన విద్యావంతులు. అలాగే ఎంత మంచి ఔషధమైనా దాని పేరు చెప్పడం వల్ల వ్యాధి నయం కాదు, దానిని వాడినప్పుడే రోగం కుదిరి మన ఆరోగ్యం చేకూరుతుంది. ఇక్కడ మనం అందరం ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సబ్జెక్టులోనూ ఉపాధ్యాయులు ఎన్నెన్నో విషయాలు చెప్పేస్తూ ఉంటారు. మరి అన్నిటినీ కూడా నేర్చేసుకుని అన్నిటినీ ఆచరణలో పెట్టేయాలా అంటే, కనీసం మనం నేర్చుకునే వాటిలో ఏవైతే మన జీవితానికి అవసరానికి ఉపయోగపడతాయో వాటినైనా ఆచరణలో పెట్టగలిగితే మనం చదువుకుంటున్నందుకు సగం పరమార్థమైనా లభిస్తుంది కదా. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకుని ఆచరిస్తారని ఆశిస్తూ, ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, తెలియని వారందరికీ కూడా తెలియచేయండి. చక్కగా ఈ పద్య భావాన్ని ఆచరణలో పెట్టండి. మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.